మారుతుంది. ఇప్పటికే ఏమంటే 10 నిమిషాలు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు కూడా మా 25వ వార్డు మెహరున్నిసా కౌన్సిలర్ 25వ వార్డు తరఫున మీకు ఈరోజు రంజాన్కు కానుకగా తమ్ముడు కాదిరి, వీళ్ళ ముస్లింల గురించి పేరు కదా అంటే కొంచెం మాకు తెలుగు వాళ్ళకి కష్టమే, కానీ మన నూరి తమ్ముడు మన కాదిరి గారు కూడా మీకు ఈరోజు వాళ్ళు ఎట్లయితే పండగ జరుపుకుంటారో కొత్త బట్టలు, బియ్యము, బట్టలు అలాంటివన్నీ కూడా మన వార్డు కౌన్సిలర్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. దానికి కానీ ఈరోజు ముఖ్య అతిథులుగా కోనేటి సునంద పట్టణ అధ్యక్షురాలు వైఎస్ఆర్ పార్టీ తరఫున, అలాగే నేను మీ అందరికీ పరిచయమై పవిత్ర రంజాన్ మాసం ఈరోజు మొదలైందన్న. ఏమ్మా వాళ్ళతో పాటు ముస్లిం సోదరులతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా నూరి కుటుంబ సభ్యురాలైన మెహరూన్, నూరి గారి తమ్ముని భార్య మెహరూన్ గారి వార్డు 25వ వార్డులో మనం ఇప్పుడు ఉన్నాము. వారి ద్వారా మనం ఈ కానుకను అందుకుంటున్నాము. అమ్మ చీరలు కానీ బియ్యం కానీ అందరూ సంతోషంలో భాగస్వాములు కావాలి అని ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం లేనిది ఎవరం ఏం చేయలేము. పొద్దున వస్తానే ఫోన్ ఎవరికంటే మన వాళ్ళకే, అంటే ముడిపడి ఉన్నాము జీవన విధానంలో. అట్లా ప్రజలకు చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కౌన్సిలర్స్కి ఎంత ముఖ్యమో మీరిచ్చే సహాయం అనేది చాలా అవసరము. అది ఎంత ముడిపడి ఉంటుందంటే ఇమ్మీడియట్గా ప్రాబ్లం క్లారిఫై చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు రిజల్ట్ కనిపించేది శానిటేషనే, అంతే కదన్నా ఏమ్మా? ఫస్ట్ అదొక్కటే ఎక్కువ మంది ఆశిస్తారు. మా నుంచి స్థానికంగా ఉండే నాయకుల నుంచి అదే ఆశిస్తారు. ఇమ్మీడియట్గా అదమ్మా ఈ కాలు అమ్మ, అదమ్మా ఈ చెత్తమ్మ, అవి క్లీన్ చేస్తే మహిళలు చాలా తృప్తి పడతారు. అది కావాలంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మా వల్ల అవుతుంది. ఎక్కడున్నా మేము ఒక ఫోన్ కొడతాము, ఇది మా ఏరియా కాదమ్మా ఇంకొకరు వస్తారు, అది మా ఏరియా కాదమ్మా ఇంకొకరు వస్తారని మీరు మాకు సహాయం చేస్తేనే మేము ప్రజల దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి ఎక్కడ కూడా మీ రుణం అనేది ఎవ్వరం తీర్చుకోలేనిది. కానీ 25వ వార్డు కౌన్సిలర్ మెహరూన్ గారి భర్త ఆలోచన వల్ల కొంత ఈ ప్రాంతంలో మీరు సేవలు అందించే వాళ్లకు ఈ బహుమతి అందిస్తున్నారు. మీరు సంతోషంగా అందుకొని వాళ్ళకు ఆశీర్వాదం అందించాలని ఈ ఎలక్షన్స్ టైంలో మీరందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా కొంచెం ఓర్పు పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, రంజాన్ శుభాకాంక్షలు. కోడికూత కొయ్యకముందే పారిశుద్ధ కార్మికులు వాళ్ళ విధుల్లో వాళ్ళు పాల్గొంటారు. ఏదో మా వాటిలో తెల్లవారుజామున నుంచి మీతో మా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఏదో రంజాన్ పండుగ అంటే మా కుటుంబ సభ్యులు, మీరు కూడా మా కుటుంబ సభ్యులాగానే మేము చూసుకుంటాం. మీకు ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యపరమైన సమస్యల్లో కానీ ఏదో చిన్న చిన్న ఉడతాభక్తి సాయంగా ఏదో మీకు అందుబాటులో ఉండాలని ఇప్పుడు అనుకుంటూ ఏదో చిన్న కానుకగా చీరలు, బట్టలు, ఇంకా మీకు ఏమైనా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా ఎదురైనా మేము అందుబాటులో ఉంటామని మా కార్మికుల తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారము. మీరు చేసే సర్వీస్ కోసం మేము కృతజ్ఞతగా ఏదో మా కొద్దిపాటి సాయం మీకు చేస్తున్నాము. ఇలాగే మన జగనన్నని మేము గెలిపించుకుంటే ఇలాగే కొనసాగుతుందని మా తరఫు నుంచి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.